అందరికి నమస్తే. రాజకీయం సినిమా గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాన్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. సినిమాలనే చెప్తుంటారు రాజకీయ నీతులు, సెలబ్రిటీలు లేని జూబ్లీహిల్స్ పోలింగ్ బూతులు. సజీవ దహనానికి ముందే సహాయం చేసిండు, ప్యాసింజర్లను సురక్షితంగా కాపాడిండు. మారేషాలలో వేస్తున్నారట దొంగోట్లు, పరేషాన్ అయ్యేటట్టు వంచినట్టున్నారు కోట్ల కోట్లు. చదువుకోకముందు కాకరకాయ అన్నోడు చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. ఆగో గట్లనే ఉన్నది జూబ్లీహిల్స్ ఎన్నికల్లా ఓటయ్యనోళ్ళ పనితనం. ఇంకా 3 ఏళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి, ఎవరైతే మంచిగా పరిపాలిస్తారని ఎన్నుకునే దానికి కనీసం కదలను కూడా కదలలేదు. మరి సోమరిపోతుతనమో లేకుంటే సోయిలేనితనమో తెలియదు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓటింగ్ శాతము 40 కూడా దాటలేదంటే అక్కడి పబ్లిక్ ఎంత మేధావులో అర్థం చేసుకోండి. పొద్దునొచ్చి లైన్లు కట్టి ఓటేసేతానికి వచ్చిన వాళ్ళని చూస్తే అబ్బా చాలా మంది వస్తారు కావచ్చు ఓటేసేతానికి అనుకుంటే 12-1 గంట తర్వాత ఓటర్లను చూద్దామంటే కనిపించలేదు పోలింగ్ బూత్ల కాడ. హడావుడి లేదు, హంగామా లేదు, ఉప్పు లేని పప్పుషార్ అన్నట్టే సాగేటట్టు చేసిండ్రు ఎన్నికలల్లో ఓటయ్యని మహానుభావులు. మళ్ళా పేరుకు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉంటారు. దేశం బాగుపడాలంటే అది చేయాలి ఇది చేయాలని స్పీచ్లు దంచేటోళ్ళు ఎక్కువ ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు, సినిమాలు తీసేటోళ్ళు, మహా మేధావులంతా అక్కడనే ఉంటారు. కానీ ఓటేసేటానికి మాత్రం బద్ధకం. ఇంట్లో కూర్చొని ఓటీటీ సినిమాలు చూస్తుంటారు కానీ ఓటేసేటానికి మాత్రం రారు. వీళ్ళకంటే చదువుకొని పల్లె జనాలే నయము. ఎంత టైం అయినా లైన్లో నిలబడి వాళ్ళకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకుంటారు. అంటే జూబ్లీహిల్స్లో ఓటు ఉండి కూడా వేయనోళ్ళు చదువుకున్న మేధావులైనా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకంటే అక్షరం ముక్కరాని పల్లె జనమే నయం కదా. ఏందో ఏమో పోన్రి పట్నం జనాలు ఎటు అర్థం గారు. నీతి సూత్రాలు మంచి చెడులు సినిమా స్టోరీలలో చెప్తే సరిపోతుంది కానీ చట్టాలు న్యాయాలు మనకెందుకు అన్నట్టు కాకుండా ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలలో పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసిండ్రు ఈ యాక్టర్లు. మాకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి, సినిమా నిర్మాణాలలోనే కాదు సమాజ నిర్మాణంలో కూడా మా బాగుంటది అన్నట్టు వచ్చి ఓట్లేసిండ్రు. శ్రీనగర్ కాలనీలో ఉన్న మహిళా సమాజం పోలింగ్ బూత్ కు హీరో గోపిచంద్ వచ్చి ఓటేసిండు. ఏలు కూసిన సీరా సుక్కను చూయించిండు. కథలు రాసుడు, కామెడీ చేసుడు, పరమశివ భక్తుడు యాక్టర్ తనికల భరణి యూసఫ్ గూడలున్న పోలింగ్ బూత్ లో తన ఓటేసిండు. బాహుబలి సినిమా డైరెక్టర్ రాజమౌళి సారు షేక్పేట్ డివిజన్ లో ఇంటర్నేషనల్ స్కూల్లో పెట్టిన పోలింగ్ బూత్ లో ఓటేసిండు. ఇక సినిమా ప్రముఖులని చెప్పుకునే చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మహేష్ బాబులు మాపటిలు 3 గంటలు దాటేదాకా ఏ పోలింగ్ బూత్ దగ్గరగా అని రాలేదు. ఏరే దేశంలో షూటింగ్ చేస్తున్నారో లేకుంటే వాళ్ళకు ఓటాకు ఆంధ్రాలు ఉన్నదో మనకు తెలియదు కానీ ఇంతవరకు ఓటేయాలనే బాధ్యతతోని పోలింగ్ బూత్ల కాడికి రాలేదు. తర్వాత వస్తారో వచ్చి ఓటేసిపోయినరో తెలియదు కానీ చాలా మంది సినిమా హీరోలకు యాక్టర్లకు ఎన్నికల మీద గొప్ప గౌరవం ఉన్నట్టు కొడుతున్నది. ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ పర్సెంటేజ్ని 35 కూడా దాటనీయలేదంటే ఎంత గొప్పలో చూడండి మన సినీ తారలు. గింత గొప్పోళ్ళ సినిమాల కోసము మనం ఎగబడి ఉరుకుతుంటాం. అప్పుడప్పుడు మనం గొప్పోలమో వాళ్ళు గొప్పోలో తెలియకుంటుంటది. ఏం సోమరిపోతానమో ఏమో పోన్రి. ప్రాణం పోయేది, గాచారం ఎప్పుడు గాల్ల కలిసేది ఎవలకు తెలియదు. ప్రమాదాన్ని పసిగట్టకంటే మాత్రం సావు నుంచి తప్పించుకున్నాడు ఎవల తరం కాదు. కానీ ఓ ప్రైవేట్ బస్ నడుపుతున్న డ్రైవర్ అన్న తెలివితో దేరుకున్నాడు కాబట్టి 43 మంది బతికి బచాయించిండ్రు. బస్సు ఇంజన్ల నుంచి పొగలు వస్తున్నాయి ఏందని బస్సును బంద్ కాపిండట డ్రైవర్ అన్న. దిగి చూస్తే కాలిపోయే డేంజర్ కండ్ల ముంగటగా అనిపించిందట. అందుకే ధనాధన్ ప్రయాణికులను పట్టబట్టి దించిండు. అందుకే ప్రాణాలతో బయటపడ్డారంతా. కాసింత ఆలస్యం అయితే కండ్ల ముందే 43 మంది క్షణాలల్లా కడదేరిపోయేటోళ్ళు కావచ్చు. మరి ఏమైందో ఏమో కానీ ప్రైవేట్ బస్సులలో మంటలు వచ్చుడు, బోల్తావాడి పల్టీలు కొట్టుడు, యాక్సిడెంట్లు అవుడు, లోయలవాడు జరుగుతున్నాయి ఎందుకో.
హైదరాబాద్ నుంచి విజయవాడకు పోతున్న ఈ బస్సు నల్గొండ జిల్లా చిట్యాల మండల ఏరియాల ప్రయాణం చేస్తుంటే పొగలు చిన్నగా మంటలు వచ్చినాయట. ఏంబట్టే డ్రైవర్ మేల్కున్నాడు కాబట్టి అందరిని బయటకు దించిండు. లేకుంటేనా బస్సులున్న 43 మంది బుగ్గైపోదురు కావచ్చు. ప్రయాణికులు దిగిన కొద్ది క్షణాలలోనే బస్సు మొత్తం బగ్గున గాలి బూడిదైందంటే ఎంత పెద్ద ప్రమాదమో చూడుండ్రి. ఈ బస్సులు నడిపేటోళ్ళు పాడే మంది పానాలతో పరాశకం ఆడుతున్నారు. ఓ ఫిట్నెస్ చెకింగ్ చేసుడు లేదు, బస్సులు బందోబస్తు ఉన్నాయా లేవా అనే చూసుడు లేదు. ఏమైనా పైసలు ఆపొచ్చిన కొద్దీ బస్సులను గిర్రా తిప్పుతున్నారు. పబ్లిక్ పానాలతోని ఆట ఆడుకుంటున్నారు. ఈ ప్రైవేట్ బస్సులు ఆగడాలను అడ్డుకునే నాదుడే లేడా? ఇంకెన్ని రోజులు ఈ ప్రమాదాలు? సర్కారు ఏం చేస్తుందేమో పోన్రి. ఇంకెక్కడి ప్రజాస్వామ్యం, ఎక్కడున్నది ప్రజల భాగస్వామ్యం? ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకునుడు కాదు, అధికార పార్టీ అరాచకాల కొరకు అరాచకాల చేత అరాచకం చేసుడే అని కొత్తగా చెప్పుకునేటట్టు చేస్తుండట కాంగ్రెస్ పార్టీ నాయకులు. భూమి మీద చెట్టు మొలవని జాగుంటది కావచ్చు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీలు కాసులు వంచని జాగలేదన్నట్టు చేసిండ్రు. పైసలు వంచుడు, ఓటేయాలని జనాన్ని బెదిరించుడు, రౌడీలను దించుడు, నియోజకవర్గంలో ఓటక్కు లేనోళ్ళొచ్చుడు, పబ్లిక్ ను ప్రభావితం చేసుడు, ప్రలోభ పెట్టుడు. అబ్బో చిన్నగా లేదు అరాచకం అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. ఎన్నికల నిబంధనలు తుంగల దొక్కి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూబ్లీహిల్స్ లా కాళ్లకు బల్పాలు కట్టుకొని తిరిగిండ్రు. ఎంపీ మల్లు రవి చూడుండ్రి ఎట్లా తిరుగుతున్నాడు. ఇగో బీర్ల ఐలయ్య చూడుండ్రి ఏకంగా టేబుల్ వేసుకొని కూర్చొని ఓటర్ లిస్టు చూస్తున్నాడు. జప్తా బండి మీద తిరుగుతున్నాడు. ఈ ఎంఐఎం ఎమ్మెల్యే మంది మార్బలంతో వచ్చి ఓటర్లను బెదిరిస్తున్నాడు. అన్యాయం అని అడిగితే భయపెడుతున్నాడు. ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ హల్చల్ చేసిండు. వీడియోలు తీస్తున్న విలేకరులను బెదిరిస్తున్నాడు. ఓటర్లను మభ్యపెట్టే పనులు చేసుకుంటా ఉల్టా విలేకరులను భయపెడుతున్నాడు. ఇక ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పైసల మంత్రి బట్టి విక్రమార్క కూడా కార్ల కాన్వాయ్ వేసుకొని తిరిగిండు జూబ్లీహిల్స్ గల్లీలా. ఇగో ఇక్కడ చూడండి దొంగోట్లేసేదానికి వచ్చిన వాళ్ళను ఏ తిరగ పట్టుకున్నారు. హాగో గట్లున్నది జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ఎన్నికల సంఘం పనితనం. ఇంకొకడ చూడండి కాంగ్రెస్ పార్టీలు పైసలు వంచుతున్నారని బీఆర్ఎస్ పార్టీలు లొల్లి చేసిండ్రు. పోలీసులు చూడండి కాంగ్రెస్ పార్టీలకు ఏ తిరిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పోలీసులా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా అన్నట్టు బీఆర్ఎస్ అడుగుతున్నారు. అధికారులు పోలీసులు కాంగ్రెస్ పార్టీలను చూడనట్టుంటే బీఆర్ఎస్ పార్టీలను రూల్స్ ప్రకారం ఎన్నికల బూత్ దగ్గర ఉండాల్సిన వాళ్ళను ఎల్లగొడుతున్నారు అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను కూడా అక్కడ ఉండొద్దని పంపిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలు అసలు తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం పనిచేస్తున్నదా లేకుంటే కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నదా? ఇంత అరాచకమైంది. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట బొందబెట్టినట్ట అన్నట్టు అడుగుతున్నారు గులాబీ రంగు పార్టీ కార్యకర్తలు. మరి పోలింగ్ బూత్లకు పోయి ఓట్లేసిన ఓటర్ అన్న ఎసోంటి తీర్పిస్తాడన్నది 14వ తారీఖు చూడాలి. అబ్బా ఒక్కరు కాదు ఇద్దరు కాదు కుప్పలు దొంగోట్లేసే దానికి వస్తున్నారు. ఆ ఐడి కార్డులు ఎక్కడియో ఓటర్ లిస్ట్ లో పేరు ఎవలదో ఎవల ఓటు ఇంకెవరు వేస్తున్నారో తెలియకుండా వేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆఫీసర్లకు ఏమైంది? ఎందుకు పట్టినట్టుంటారు? పుట్టవాళ్ళకి చీమలు వచ్చినట్టు వస్తున్నారు దొంగోట్లేసేటోళ్ళు. బీఆర్ఎస్ పార్టీలకు వాళ్ళని దొరకబట్టలేక యాస్తైంది కావచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరు పంపుతున్నారో తెలియదు కానీ లేని ఓటును ఒత్తేదానికి కార్డులు పట్టుకొని లైన్లు కడుతున్నారు. ఇగో ఈ వీళ్ళని చూడండి అడుగుతుంటే కాలుగాలిన పిల్లల తిరిగా ఎట్లా మారు మాట మాట్లాడుకుంటూ పోతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? బస్కి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరు? కృష్ణానగర్ ఎక్కడ ఉంటారు? చూపియండి, మిల్లు చూపియండి. నడవండి. ఎక్కడ ఉంటారు చెప్పేసేయండి, వదిలేస్తాం. ఎక్కడ ఉంటారు చెప్పండి, ఎక్కడ ఉంటారు?
ఏయ్ ఆ దొంగోట్ల సంగతి అట్లుంటే పోలీసుల పనితనం చూడుండ్రి. దొంగోట్లను దొరకబట్టేటోళ్లను బయటికి పోండ్రి అని ఎలాగొట్టే పని చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సర్కారును నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ సంకలస్ వచ్చినట్టు ఎందుకు చేస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతుంటే కిక్కుమాటలేరు. పోలీసుల పనితనం అట్లుంటే ఇక్కడ పోలీసులు పట్టుకున్న ఆమె చూడుండ్రి ఎట్లా మూతికి ముసుగు అడ్డం పెట్టుకొని ముఖం దాసుకుంటాందో. దొంగోటేసదానికి వస్తే పట్టుకున్నారట. మరి ఎవరు పైసలు ఇచ్చి పంపినరో పాపం దొరికిపోయింది. ఆమెకేం తెలుసు పెద్ద పెద్దోళ్ళ రాజకీయాలు. 1000-2000 ఇస్తే ఖర్చులకు అక్కడికి వస్తాయి కదా అని వచ్చినట్టున్నది. పాపం దొరికిపోయింది. అసలు ఓటర్లు ఓటేయనికి వస్తే అప్పటికే వాళ్ళ ఓట్లు ఎవలో వేసిపోయిందని పరిశాన అవుతున్నారు. చూడండి ఏ తిరగజాయినాయో జూబ్లీహిల్స్ ఎన్నికలు. ఇంత సక్సెస్ఫుల్ గా ఎన్నికలు నడిస్తే ప్రజాస్వామ్యం పచ్చగా 10 కాలాల పాటు బతికి బట్టడు ఖాయం కదా. సిహిరానులా నేను వాటికష్ట ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక ముచ్చట్లతోటి మళ్ళా కలదాం. అప్పటిదాకా చూస్తానండి మైక్ టీం ముచ్చట్లు.